అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ వీఆర్ ఇన్ టు అవర్ డే 17 అండ్ ఇవాళ టాపిక్ ఈజ్ ఊప్స్ ఇంట్రొడక్షన్ అనమాట. బట్ బిఫోర్ డిస్కసింగ్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ఊప్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం అండ్ ఆల్ అబౌట్ దట్ వీ విల్ సీ ది అసైన్మెంట్ సొల్యూషన్స్. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటి అంటే నిన్న నేను మీకు 2 లింక్స్ ఇచ్చాను, బట్ దోస్ 2 లింక్స్ వర్ ఇన్వాలిడ్. కాబట్టి మీలో ఎవరు కూడా నిన్నటి అసైన్మెంట్స్ చేసి ఉండరు. ఓకే, బట్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఈ 2 ప్రాబ్లమ్స్లో బేసిక్గా ఒకటేమో ఫిబొనాకీ నంబర్స్ బేస్డ్ క్వశ్చన్, ఇంకొకటేమో పవర్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, ఐ విల్ సాల్వ్ దిస్. ఇది మళ్ళీ ఇవాళ అసైన్మెంట్ ఇస్తాను, ట్రై చేయండి, లేకపోతే రేపొద్దున చెప్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటంటే వెరీ సింపుల్. మీకు ఎక్స్ ఇస్తారు, ఎన్ ఇస్తారు, మీరు ఎక్స్ పవర్ ఎన్ అనేది ప్రింట్ చేయాలి. వాట్? ఎక్స్ ఇస్తారు, ఎన్ ఇస్తారు, మీరు ఈ ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది అనేది ప్రింట్ చేయాలి. లెట్స్ సే దే ఆర్ గివింగ్ యూ 2,3. సో 2 పవర్ 3 ఎంత? 8. సో మీరు 8 అనేది ప్రింట్ చేయాలి ఆర్ రిటర్న్ చేయాలి. ఓకే, బట్ నార్మల్గా లూప్ వాడి కాదు, ఓకే, రికర్షన్ వాడి చేయాలి. ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ని మనం లూప్ వాడి చేసాం, ఈసారి యూజింగ్ రికర్షన్ సేమ్ థింగ్ని చేయాలి. ఓకే, సో విల్ డూ దట్. సి, సో ఆల్రెడీ పవర్ అని చెప్పి ఫంక్షన్ వాళ్ళే క్రియేట్ చేశారు. సో ఇక్కడ రికర్షన్ ఎలా అప్లై చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో బై డిఫాల్ట్ రికర్షన్ ఉందా లేదా చూడాలి. ఓకే, బికాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ చాలా ప్రాబ్లమ్స్లో బై డిఫాల్ట్ దాని యొక్క బిహేవియర్లోనే, ఆ ప్రాబ్లం బిహేవియర్లోనే వీల్ హ్యావ్ రికర్షన్ ఇన్వాల్వ్డ్. అలా ఉందా దీంట్లో అని చెప్పి చూద్దాం. ఓకే, సో లెట్స్ ఏ పవర్ ఆఫ్ 3 అనుకుందాం. ఓకే, పవర్ ఆఫ్ 3 అనే బదులు వాట్ ఐ విల్ సే ఇస్ పవర్ ఆఫ్ 3 పవర్ 3. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 ఇంటూ పవర్ ఆఫ్ 3 పవర్ 2 కదా. సి, నేను ఏమంటున్నానంటే చూడండి, ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఏమంటున్నానంటే 3 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 పవర్ 2 అంటున్నాను. కరెక్టే కదా, ఈ రెండు సేమ్. ఓకే, similarly this can be written as, this one can be written as what? 3 into power of 3 power 1. okay, ఇలా ఎక్కడ దాకా వెళ్తుంది? it will be up to power 1 only, because 3 power 1 is always equal to 3. not only 3, x power 1, anything x power 1 is always equal to x. so base condition ఏమవుతుంది? base condition will be if n is equal to 1, return x. లేకపోతే in this way బేసిక్గా x ఇంటూ పవర్ ఆఫ్ 3 ఇంటూ ఆర్ బేసిక్గా x ఇంటూ n మైనస్ 1, బికాజ్ ఇక్కడ n ఈజ్ 3, n మైనస్ 1 2 అయింది, ఇక్కడ n మైనస్ 1 1 అయింది, ఆ విధంగా. ఓకే, సో విల్ రైట్ ద కోడ్. ఫస్ట్ ఏం చేయాలి? చెక్ చేయాలి. ఏమని? ఇఫ్, లెట్ మీ రైట్ ఇట్ హియర్, దిస్ గివ్ మీ సెకండ్. సో ఇది కర్సర్ అపియర్ అవ్వట్లేదు, లెట్ మీ వెయిట్. ఆర్ కోడ్ ఇక్కడ చెప్తాను చూడండి, కోడ్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, రిటర్న్ x, ఎల్స్ బేసిక్గా రిటర్న్ వాట్? వెరీ సింపుల్, x ఇంటూ పవర్ ఆఫ్ x comma n minus 1. that's all. ఇదే కోడ్. ఓకే, I'll see if it's working now. yeah, it's working. if కాదు, if n is equal to 1, త్రిబుల్ ఈక్వల్ టు కాదు 1, అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ x. ఓకే, ఎల్స్ ఏం చేస్తారు? రిటర్న్ x ఇంటూ పవర్ ఆఫ్ x కమా n మైనస్ 1. దిస్ ఈస్ ద కోడ్. ఓకే, రన్ చేద్దాం. లెట్ మీ రన్ ద కోడ్. ఐఎమ్ నాట్ షూర్ వై, బట్ ద సైట్ ఈస్ స్లో టుడే. లెట్ మీ రన్ దిస్. and
బేసిక్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఈ క్వశ్చన్లో కొన్ని టెస్ట్ కేసెస్ తప్పు ఉన్నాయంట. వీల్ చెక్ దెమ్, బట్ లెట్ us రన్ ఇట్. రన్ అవ్వట్లేదు, బట్ వీ కెన్ వెయిట్. ఓకే, ఆర్ ఎల్స్ వాట్ వీ కెన్ డూ ఇస్ బేసిక్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ చెక్, బికాస్ సి it is saying Chrome is not responding, so maybe there is some issue. Yeah, so I think it's running. Fine, we'll go back and come again. Okay, so this is the answer anamata, nothing more, nothing less. Okay, so now we'll go into the topic of what? Topic of oops. So one second, I'll select red color. So oops అంటే ఏంటి? OOPS. సో మీరు చాలాసార్లు వినుంటారు, సినిమాల్లో జోకులు చూసుంటారు. బట్ ఊప్స్ అనేది బేసిక్గా మీరు అనుకున్నంత డిఫికల్ట్ అయితే అసలు కాదు. ఓకే, సో ఊప్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే, ఫస్ట్ ఓ ఏమో ఆబ్జెక్ట్, సెకండ్ ఓ ఏమో ఓరియంటెడ్, ఓకే, నెక్స్ట్ ఏమో ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటారు, ప్రోగ్రామింగ్ ఎస్ ఏమో సిస్టమ్, వాట్ ఎవర్. సో బేసిక్గా దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్కి అనుగుణంగా ప్రోగ్రామింగ్ చేయడం. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ డే 1లో చెప్పాను. ఆబ్జెక్ట్ అంటే ఇంకా డిస్కస్ చేయాలి. ఓరియంటెడ్ అంటే అనుగుణంగా, అంటే దాని ప్రకారం, ఆబ్జెక్ట్ ప్రకారం ప్రోగ్రామింగ్ చేయడం. ఓకే, సిస్టమ్ అంటే బికాస్ ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ డూయింగ్ ఇట్ కాబట్టి. సో బేసిక్గా పైథాన్ అనేది ఇట్స్ లాంగ్వేజ్ విచ్ సపోర్ట్స్ మల్టిపుల్ వేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్. నేను చెప్పింది మళ్ళీ వినండి. పైథాన్ ఇస్ ఎ లాంగ్వేజ్ దట్ సపోర్ట్స్, ఓకే, మల్టిపుల్ అంటే మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అంటే రకరకాల పద్ధతుల్లో, రకరకాల విధానాల్లో మనం ప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఏ విధానం మీరు వాడతారనేది మీ ఇష్టం. దాంట్లో ఒక విధానం, ఓకే, ఒక టైప్ ఆఫ్, ఒక వే ఆఫ్, ఒక పద్ధతి, ప్రోగ్రామింగ్ చేసే ఒక పద్ధతి. అదే పద్ధతి అని కాదు, వీ హ్యావ్ మల్టిపుల్ పద్ధతీస్ అంటే మల్టిపుల్ వేస్. దాంట్లో ఒక వే ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనమాట. సో బేసిక్గా ఈ పద్ధతి వాడితే, ఈ వే వాడితే బేసిక్గా చాలామంది అబ్జర్వ్ చేసిన ఏంటి అంటే మనకి ప్రోగ్రామింగ్ ఈజీ అవుతుంది. అండ్ కోడ్ అనేది మళ్ళీ సేమ్ కోడ్ని రాయక్కర్లేదు. ఒకసారి ఒక కోడ్ వ్యాలిడ్గా ఉంది అనుకుంటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు డేటా ఏదైతే ఉందో మన కోడ్లో ఉన్న డేటా విచ్ వీఆర్ స్టోరింగ్ టెంపరరీలీ, దానికి సెక్యూరిటీ పెరుగుతుంది అనే డిఫరెంట్ రీజన్స్తో బేసిక్గా మెనీ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ అడాప్టింగ్ దిస్ వే. అందుకని ఊప్స్ బాగా పాపులర్ అయింది. అంతే తప్ప ఊప్స్ అనేది కేవలం మీరు బేసిక్గా పైథాన్ వాడి ఆర్ C++ ఆర్ జావాలో బేసిక్గా ఊప్స్ వాడే చేయగలరు అనేమీ లేదు. సి ద పాయింట్ ఈజ్ మీరు డే 16 దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్తో ఆల్మోస్ట్ మీకు ఇంటర్వ్యూస్లో, దట్ కెన్ బీ బిగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, వాట్ ఎవర్, ఆర్ ఎనీ కంపెనీ దట్ యూ వాంట్, మీరు వాటిలోని క్వశ్చన్స్ని ఆల్మోస్ట్ అన్నిటినీ సాల్వ్ చేయొచ్చు ఊప్స్ లేకుండా కూడా. ఓకే, బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ కంపెనీస్లో, ఓకే, వెన్ యూఆర్ డూయింగ్ రియల్ టైమ్ వర్క్, ఓకే, సో దాంట్లో బేసిక్గా ఊప్స్ కాన్సెప్ట్స్ ఆర్ యూస్డ్. ఊప్స్ ఈజ్ లార్జ్లీ అడాప్టెడ్. ఎందుకంటే మనకి రియల్ వరల్డ్ సిస్టమ్స్లో, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో రియల్ వరల్డ్ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేయవలసి వస్తుంది. నేనేం చెప్పాను? రియల్ వరల్డ్ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేయవలసిన అవసరం వస్తుంది ఇన్సైడ్ ద కోడ్. అంటే ఏంటన్నా వినడానికి బాగానే ఉంది, అర్థం అవ్వట్లేదు. రియల్ వరల్డ్ అంటే తెలిసిందే కదా, నిజమైన ఎంటిటీస్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ వస్తువు ఏదో రావచ్చు. అంటే మేబీ మీరు ఒక మనిషికి సంబంధించిన కోడ్ రాస్తున్నారు, సో ఇక్కడ ఎంటిటీ ఈజ్ అ హ్యూమన్. ఓకే, మీరు ఒక బర్డ్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నారు, బర్డ్ ఈజ్ అ ఎంటిటీ. మీరు ఒక కార్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నారు, కార్ ఈజ్ అ ఎంటిటీ. సో రియల్ వరల్డ్లో మీకు కనిపించేది ఏదైనా సరే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీయే. మీరు ఒక ఎంటిటీయే, నేను ఒక ఎంటిటీయే, యూట్యూబ్ ఛానల్ ఒక ఎంటిటీయే, యూట్యూబ్ అనే యాప్ ఒక ఎంటిటీయే, మీరు చూస్తున్న మొబైల్ ఫోన్ ఒక ఎంటిటీయే. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఎంటిటీస్. సో ఆల్ దీస్ ఆర్ ఎంటిటీస్. సో వీటిని ప్రోగ్రాంలో
రిప్రజెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ఊప్స్. అంటే ఎందుకు నాట్ పాసిబుల్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అయినా సరే, ఏ రియల్ వరల్డ్, ఇప్పుడు మన ప్రస్తుతానికి ఆబ్జెక్ట్లోకి రాకండి, ఓకే, ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ, ఓకే, విచ్ యూ కెన్ సీ, విచ్ యూ కెన్ ఫీల్, వాట్ ఎవర్, ఓకే, దాన్ని మీరు బేసిక్గా గమనిస్తే, ఎనీ ఎంటిటీ గమనించండి, ఇట్ విల్ హ్యావ్ టూ థింగ్స్. ఒకటేమో ప్రాపర్టీస్, ఓకే, ఒకటేమో ఫంక్షనాలిటీస్. ఓకే, ఒకటేమో ప్రాపర్టీస్, ఒకటేమో ఫంక్షనాలిటీస్. సో ఈ కావండి ఈఎస్ పెట్టండి, టీఐఈఎస్. ఓకే, సో బేసిక్గా అంటే ఏంటి? నౌ లెట్స్ టేక్ చాలామంది అస్తమానం నువ్వు కారే చెప్తున్నావు అన్న, వేరే ఎగ్జాంపుల్ ఇవే అని అడిగారు ఊప్స్కి సంబంధించింది. లెట్స్ సే ప్యారెట్. ప్యారెట్ అనేది ఒక ఏంటి? పక్షి, చిలక. ఓకే, దీనికి ప్యారెట్స్కి ఈ ప్యారెట్కి ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ కెన్ బి కలర్. ఏం కలర్? గ్రీనా? సో ఆబ్వియస్లీ గ్రీన్ రాస్తున్నాం. సో గ్రీనా, ఆర్ బేసిక్గా ఈ ప్యారెట్ ఏజ్ ఎంత? ఓకే, ఈ ప్యారెట్కి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఇట్ కెన్ బి ఆబ్వియస్, బట్ నంబర్ ఆఫ్ ఐస్, ఓకే, నంబర్ ఆఫ్ లెగ్స్, దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్. ఫంక్షనాలిటీస్ ఏంటి? బేసిక్గా ఈ ప్యారెట్ ఏం చేయగలదు, ఈ ఎంటిటీ ఏం చేయగలదు, ఆర్ ఈ ఎంటిటీ ద్వారా మనం ఏం చేయించుకోగలము. సో ఇట్ కెన్ ఫ్లై. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఫంక్షనాలిటీ, దీస్ ఆర్ ప్రాపర్టీస్. సో ఇట్ కెన్ ఫ్లై. కొన్నిసార్లు చిలకలు పాడతాయి, ఇట్ కెన్ సింగ్. ఓకే, అండ్ సో ఆన్. వాట్ ఆర్ దీస్? ఇట్ కెన్ ఈట్, ఓకే, ఇట్ కెన్ స్లీప్ అండ్ సో ఆన్. సో ఇవన్నీ ఏంటి? అది చేయగలిగేది ఫంక్షనాలిటీస్. ఇదేంటి? దానికి ఉన్న యాట్రిబ్యూట్స్ ఆర్ దానికి ఉన్న బేసిక్గా ప్రాపర్టీస్ అంటే ఏంటి? గుణగణాలు. ఓకే, ఈ ఎంటిటీకి ఉన్న గుణగణాలు అనేది ప్రాపర్టీస్, ఈ ఎంటిటీ చేయగలిగేదేమో ఫంక్షనాలిటీస్. సో బేసిక్గా ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ హ్యాస్ దీస్ టూ థింగ్స్ అనమాట. అంటే ఇది లివింగ్కి మాత్రమే కదన్నా, నాన్ లివింగ్ థింగ్ అంటే లెట్స్ ఏ కార్ ఉంది. బ్యాక్ టు ద ఓల్డ్ ఎగ్జాంపుల్ అగైన్. కార్ హ్యాస్ కలర్, కార్ హ్యాస్ సీటింగ్ కెపాసిటీ, ఎంతమంది కూర్చోవచ్చు, కార్ హ్యాస్ పెట్రోల్ కెపాసిటీ, కార్ హ్యాస్ మైలేజ్, కార్ హ్యాస్ వెయిట్, ఆల్ దీస్ ఆర్ ప్రాపర్టీస్. కార్ ఏం చేయగలదు, ఆర్ కార్ మనం ఏం చేయగలం? స్టార్ట్ అవుద్ది, స్టాప్ అవుద్ది, ఓకే, వీ కెన్ అప్లై బ్రేక్స్ అండ్ సో ఆన్. ఇవన్నీ ఏంటి? ఫంక్షనాలిటీస్. ఓకే, సో ఏదైనా సరే రియల్ వరల్డ్ ఎంటిటీ హ్యాస్ బోత్ దీస్ థింగ్స్. నౌ మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ వాడి ఈ రెండింటిని కలిపి ఎక్కడైనా బేసిక్గా స్టోర్ చేయగలరా? యూజింగ్ ఎనీ డేటా టైప్ కెన్ యూ స్టోర్ ఇట్? ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు అనుకోవచ్చు అన్న డిక్షనరీ వాడుకోవచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు డిక్షనరీలో ఏంటి అంటే యూ విల్ హ్యావ్ కీ అండ్ వాల్యూ. ఓకే, సో ఈ కీ అండ్ వాల్యూ అనే కాన్సెప్ట్ వాడి మీరు కావాలంటే ప్రాపర్టీస్ని స్టోర్ చేసుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ ఫంక్షనాలిటీస్? బేసిక్గా ఇన్ జనరల్ ప్రాపర్టీస్ ఏమో వేరియబుల్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఎక్కడ? మన ప్రోగ్రామింగ్లో. అండ్ ఫంక్షనాలిటీస్ని ఏమో ఫంక్షన్స్ ద్వారా. ఓకే, బికాస్ ఆల్ దీస్ ఆర్ వాట్ ఫంక్షన్స్. ఫ్లై అనే ఫంక్షన్ రాస్తాం, ఎలా ఫ్లై అవుతుంది? సింగ్ ఈజ్ ఎ ఫంక్షన్, ఈట్ ఈజ్ ఎ ఫంక్షన్, స్టాప్ ఈజ్ ఎ ఫంక్షన్, స్టార్ట్ ఈజ్ ఎ ఫంక్షన్. సో ఇవన్నీ ఫంక్షన్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనకి వేరియబుల్స్ ప్లస్ ఫంక్షన్స్ రెండింటిని కలిపి ఒకే డేటా టైప్లో స్టోర్ చేయగలిగే డేటా టైప్ ఏమైనా ఉందా అంటే లేదు. అండ్ దాట్స్ వేర్ ఆర్ ఊప్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే, అండ్ ఊప్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అని చూసుకుంటే, 1 సెకండ్, వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఊప్స్ ఫుల్ ఫామే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్. మరి క్లాస్ ఎందుకు ఇంపార్టెంటో మీకు ఇప్పుడే తెలుస్తుంది. సో బేసిక్గా మన దగ్గర బై డిఫాల్ట్ రెడీమేడ్ డేటా టైప్స్ ఏమైనా ఉన్నాయా, విచ్ ఇంక్లూడ్స్ ఫంక్షనాలిటీస్ ప్లస్ వేరియబుల్స్ అంటే లేవు. కాబట్టి వీ బ్రాటప్ అ కాన్సెప్ట్ కాల్డ్ క్లాసెస్. సో క్లాసెస్ని మీరు ఒక రకంగా మీరు సొంతంగా క్రియేట్ చేసే ఒక డేటా టైప్లా అనుకోవచ్చు.
అంటే అది డేటా టైపా అంటే కాదు, బట్ ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీరు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో బేసిక్గా క్లాస్లో మనం ఏం చేస్తామంటే క్లాస్ అనేది బేసిక్గా ఒక ఇట్స్ అ కంటైనర్ అగైన్. ఓకే, సో ఈ కంటైనర్లో వీ స్టోర్ ఆర్ వీ క్రియేట్ బోత్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. అర్థమవుతుందా? వీ క్రియేట్ బోత్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క ఇంప్లిమెంటేషన్. పక్కా అర్థం కాలేదు నాకు తెలుసు, బట్ చెప్తాను ఆగండి. సో ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్. అన్న క్లాసే అర్థం కాలేదు, ఇంకా ఆబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఇదంతా ఏం అర్థం కావట్లేదు అంటే ఇట్స్ వెరీ సింపుల్. నా పాయింట్ ఏంటి అంటే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు వంశీ భవానీ అని చెప్పి క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏ ఏంటి? ఏ ఈజ్ అ స్ట్రింగ్. ఏ ఏంటి? ఏ ఈజ్ అ స్ట్రింగ్. మీరు టైప్ ఆఫ్ ఏ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? స్ట్రింగ్ వస్తుంది. ఓకే, బట్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ద డేటా. ఓకే, స్ట్రింగ్కి బై డిఫాల్ట్ ఎస్టీఆర్కి స్ట్రింగ్కి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా అంటే ఉండదు. మనం క్రియేట్ చేసే ఆ వేరియబుల్కి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. మనం క్రియేట్ చేసే డేటాకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అర్థమైందా? స్ట్రింగ్ని మీరు క్రియేట్ చేయగలరా? క్రియేట్ చేయలేరు. నేను ఏమంటానంటే స్ట్రింగ్ని క్రియేట్ చేయి అని చెప్పి నేను మీకు చెప్పాను. మీరు ఏం చేస్తారు? ఒక స్ట్రింగ్ వేరియబుల్ని క్రియేట్ చేస్తారు. సో ఆ స్ట్రింగ్ వేరియబుల్ అనేది ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ యొక్క ఫార్మాట్, దాని యొక్క ఫామ్, దాని యొక్క రియల్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్. సో ఇక్కడ వంశీ భవాని అనేది ఒక స్ట్రింగ్ యొక్క డేటా, బట్ ఎస్టీఆర్ స్ట్రింగ్ అనేది ఇట్ వోంట్ ఎగ్జిస్ట్. సో ఎలా అంటే మీకు గుర్తుంటుంది, ఫస్ట్ ఇయర్లో బీటెక్లో ఆబ్వియస్లీ అందరూ బేసిక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు కదా. సో అక్కడ మీరు ఖచ్చితంగా ప్లాన్లు గీసుంటారు, టైంపాస్కి అయినా సరే, ఒక ఇంటికి ప్లాన్. సో మేబీ ఇది హాల్, ఓకే, ఇది కిచెన్, అలా ఉండకూడదు పక్కన, బట్ ఫైన్, ఇది బెడ్రూమ్ అనుకోండి హాల్ పక్కన, వాట్ ఎవర్, ఈ విధంగా మీరు ఒక ప్లాన్ గీశారు. ఓకే, ఈ ప్లాన్ బట్టి ఇల్లు కడతారు. ఓకే, దిస్ ఈజ్ ద హౌస్. డ్రాయింగ్ బాగపోయినా పర్లేదు, మీకు కాన్సెప్ట్ అర్థమవుతే చాలు. ఓకే, నౌ వాట్ ఈస్ దిస్? ఇదేమో ప్లాన్, బేసిక్గా ఏది ఎలా ఉండాలని చెప్పేది. ఇదేంటి? ఈ ప్లాన్ యొక్క ఇంప్లిమెంటేషన్. సో బేసిక్గా ఈ ప్లాన్ అనేది ఏమో క్లాసు, హ్యాండ్ రైటింగ్ బాగాలేదని చెప్పి మళ్ళీ కమెంట్ చేయకండి, CLASS, అండ్ ఈ ఇల్లు ఏమో ఆబ్జెక్ట్. ఓకే, సో బేసిక్గా నౌ ద పాయింట్ ఈస్, ఇదే విధంగా ఇక్కడ క్లాస్ అనేది ఇట్స్ జస్ట్ అ బ్లూ ప్రింట్, ఒక ప్లాన్ లాంటివి, అండ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఆబ్జెక్ట్. సిమిలర్గా బేసిక్గా ఇప్పుడు నేను గీసిన ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి నచ్చేసింది. ఓకే, సో సేమ్ ప్లాన్ బట్టి హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకోవచ్చు, సిమిలర్గా విజయవాడలో ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే, విజయవాడలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు, రాజమండ్రిలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఓకే, ముంబైలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ యూ. సేమ్ ప్లాన్తో ఎన్ని ఇల్లులు కావాలంటే అన్ని ఇల్లులు కట్టుకోవచ్చు. సిమిలర్ హియర్ ఆల్సో, ఒకే స్ట్రింగ్ విచ్ ఇస్ ద డేటా టైప్, దాన్ని వేసేసుకుని మళ్ళీ ఇంకొక బి అని చెప్పి VB అని చెప్పి ఇంకొక స్ట్రింగ్ క్రియేట్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే అంతే కదా, వెన్ వీ హ్యావ్ సంథింగ్ దట్స్ అ బ్లూ ప్రింట్ కైండ్ ఆఫ్ థింగ్, దాన్ని యూస్ చేసుకుని మనం ఎన్ని కావాలంటే అన్ని రియల్ వరల్డ్ కైండ్ ఆఫ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా సింగిల్ క్లాస్ నుంచి ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇస్తాను. నౌ లెట్స్ సీ వీఆర్ క్రియేటింగ్ అ కార్. ఓకే, కార్ అనేది క్లాస్ అనుకుందాం. ప్రాపర్టీస్ ఆర్ వెయిట్ అండ్ కలర్, సింపుల్గా రెండే, అండ్ ఫంక్షనాలిటీస్ ఏమో రెండే, అగైన్ స్టార్ట్ అండ్ స్టాప్. ఓకే, ఇదేంటి? క్లాస్. ఓకే, దెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్. నా ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఇది క్లాస్, మరి ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ విల్ బీ షిఫ్ట్, it will be shift desire, okay, or it will be nano, okay, or it will be blah blah blah. సో ఇవన్నీ ఏంటి? కార్లు. అండ్ వీటన్నిటికీ బ్లూ ప్రింట్ ఏంటి? దిస్ క్లాస్. బికాస్ ప్రతి కారు, ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి కారు కూడా ఒక వెయిట్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది,
ఆబ్వియస్లీ స్టార్ట్ అవుతుంది అండ్ ఆబ్వియస్లీ స్టాప్ కూడా అవ్వాలి, బికాజ్ స్టార్ట్ అయ్యాక స్టాప్ అవ్వకపోతే బాగోదు. ఓకే, సో బేసిక్గా ఇట్ విల్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. సో నౌ దిస్ ఈజ్ అ క్లాస్ విత్ అ బ్లూ ప్రింట్ అండ్ దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్. సో బేసిక్గా సింగిల్ క్లాస్ నుంచి ఆపరేటింగ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా? సో దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ వాట్ ఈజ్ అ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్. ఓకే, సో మీరు పైథాన్లో క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, క్లాస్ అనే కీవర్డ్ రాస్తారు, ఆ తర్వాత క్లాస్ యొక్క పేరు రాస్తారు, ఫంక్షన్ నేమ్ లాగా క్లాస్ కూడా నేమ్ ఉంటుంది. ఓకే, నౌ హియర్ కార్ ఇస్ అ క్లాస్ నేమ్. ఆ తర్వాత కోలన్ పెడతారు, ఇక్కడ ఇండెంటేషన్ ఇస్తారు, ఆబ్వియస్లీ ఒక బ్లాక్, ఇదంతా ఒక క్లాస్ అని చెప్పడానికి. సో ఇక్కడ ఈ ఇండెంటేషన్ లోపలే యూ విల్ క్రియేట్ వేరియబుల్స్ విచ్ ఈజ్ డేటా ఆర్ ప్రాపర్టీస్, and you'll create what functions which is functionality. Okay, so basically this is how a class is. Okay, and object ఎలా ఉంటుందంటే basically again it's like a variable. So maybe shift అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటే ఆబ్జెక్ట్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు కార్ అని చెప్పి ఈ విధంగా మీరు బేసిక్గా క్రియేట్ చేస్తారు. ఓకే, అర్థమైందా? పక్కా లాక్ చేయొచ్చా? సో లాక్ చేయొచ్చని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ ది ఇంట్రొడక్షన్ అనమాట. ఓకే, ఫ్రమ్ టుమారో వీ విల్ బీ గోయింగ్ ఇన్ టు డీప్ డైవ్ ఆన్ హౌ టు క్రియేట్ వేరియబుల్స్, బేసిక్గా ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, బై డిఫాల్ట్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి. బేసిక్గా మెథడ్స్ అంటే ఏంటి ఎప్పుడు చెప్పేస్తాను. మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా రెండు ఒకటే, కంగారు పడకండి. ఎక్కడైనా సరే మీరు మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ వింటే మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా ఒకటే. బేసిక్గా ఓప్స్ బేస్డ్ లాంగ్వేజెస్లో ఫంక్షన్స్ని మెథడ్స్ కూడా అంటారు, ఇంక్లూడింగ్ జావా కూడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇంట్రొడక్షన్. స్పెల్లింగ్ కరెక్టేనా? ఇంట్రొడక్షన్, యా. సో విత్ దట్ నోట్ విల్ ఆల్ మీట్ టుమారో ఇన్ డే ఎంత? ఆర్ యూ ష్యూర్? ఎస్, డే 18. సో అంటిల్ దెన్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇవన్నీ నేను చెప్పాలి. సో విత్ దట్ నోట్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.